ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సకల సంపదలతో తొలతూగాలని, ఏ విధమైనటువంటి అరిష్టాలు మీ యొక్క గృహమునకు దరిచేరకూడదని, సకల సౌభాగ్యాలతో మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం వాస్తవంగా 30వ తారీఖున శనివారంతో ప్రారంభమవుతుంది. తదుపరి మనకి గ్రహణం ప్రారంభమయ్యేంత వరకు కూడా, అంటే 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలని చెప్పడం, మామూలుగా వారం వారం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారం 30వ తారీఖు నుంచి ఉగాది ఉంది కాబట్టి ఉగాది ఫలితాలు ప్రత్యేకంగా చెప్పే ఉద్దేశంతో 8వ తారీఖు సోమవారం వరకు కూడా ఈ యొక్క వారం అనే కంటే కూడా 10 రోజుల ఫలితాలని చెప్పడం జరుగుతుంది. ఈ 10 రోజులు మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. కుంభరాశికి వారం ప్రారంభంలో రాజ్యస్థానంలో చంద్రుడు నీచ, లగ్నంలో శుక్ర కుజ శనులు యోగాన్ని కలిగిస్తారంటే రాశిలో శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు, శని యోగాన్ని ఇస్తున్నాడు. కుజుడు కొంత అవయోగాన్ని ఇచ్చినా ఆయన శుక్రస్థానాన్ని చూస్తుండడం, శనితో గ్రహయుద్ధం నడపడం వల్ల తెలియకుండా కొంతమేర శుభాన్ని ఇచ్చే అవకాశాలు అయితే కొద్దిగా ఉంటాయి. కానీ శుక్ర శనులు వార ప్రారంభంలోనే మంచి యోగాన్ని ఇస్తారు. జాగ్రత్తగా ఉంటే వార ప్రారంభమే ధనంతో మొదలవుతుంది. 30-31 తారీఖుల్లో ఆకస్మిక ధనలాభ ప్రాప్తికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు 10వ ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా వృత్తిరీత్యా మీ యొక్క క్యారెక్టర్ మీద మచ్చబడేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. కాబట్టి మీకు సంబంధం లేని విషయాల్లో ఎక్కువగా వేలు పెట్టకూడదు. ముఖ్యంగా ధనిష్టా నక్షత్రం వాళ్ళు, అట్లాగే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి వివాదపూరిత అంశాల్లో కలుగు పెట్టకూడదు. అట్లాగే ఈ యొక్క శతభిష నక్షత్రం ఎవరైతే ఉన్నారో కుంభరాశిలో, ఆ శతభిష నక్షత్రాధిపతి రాహు 2 ఉన్నాడు కాబట్టి గ్రహణ యోగం పట్టబోతున్నాడు కాబట్టి వీరి మాట విలువ పెరుగుతుంది. వీరు మాట విలువ పెరిగినప్పుడు ఆ మాట ఎంత విలువగా పెరిగిందో దాన్ని ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఆ విలువను బట్టి మీరు మాట్లాడే వాల్యూడ్ పాయింట్స్ని బట్టి మీ యొక్క రెప్యుటేషన్ పెరిగిపోతుంది. కుంభరాశి వారి పరపతులు ఈ వారం పెరగడం ఖాయం. వారికి మంచి విలువలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని స్థాయిల్లో కనుక మీరు ఆ పెరుగుతున్నటువంటి దగ్గర కనుక ఉద్రేకంతో కనుక వ్యవహరిస్తే, ఆలోచన లేకుండా వ్యవహరిస్తే శతభిష నక్షత్రం వారు మాత్రం ఇలాగే వీళ్ళలాగే వాళ్ళు కూడా గుంపులో గోవింద అయిపోతాడు. గుంపులో గోవిందయ్య కాకుండా బాగా ఉండాలి శతభిష నక్షత్రం వాళ్ళు కనుక అనుకుంటే వారు ఈరోజు ఈ వారంలో తీసుకునే నిర్ణయాల్ని సాధ్యమంత వరకు మౌనంతో అబ్జర్వ్ చేసి అవతల వాళ్ళని మాట్లాడనిచ్చి అప్పుడు వాళ్ళల్లోని లోపాలని ఎత్తికి 2 మాటలు మాట్లాడడానికి ప్రయత్నించడం, ఆ లోపాలని మీకు అనుకూలంగా మలుచుకొని వ్యాపార విజయం కావచ్చు, కుటుంబ విజయం కావచ్చు, అట్లాగే ఉద్యోగ విజయం కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాక్కు మీద నియంత్రణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. మరి కుంభరాశిలోని వారిని చూసినట్లయితే తర్వాత శుక్రవారం తర్వాత కుజశని గ్రహయుద్ధం ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మాత్రం 31వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా కూడా ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఇవ్వవలసిన చోట ధనం మీరు ఎవరికైతే మాట ఇచ్చి ధనం ఇవ్వాల్సి ఉంటుందో అటువంటి దగ్గర ఒత్తిడులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ ఒత్తిడికి తగినట్టుగా ధన సంపాదన కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ధనస్థానంలో శుక్రుడు ప్రవేశం శుభాన్ని కలిగిస్తుంది. కుంభరాశికి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చతుర్థ భాగ్యాధిపతి కాబట్టి ఖచ్చితంగా శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి ధనంలో శుభాన్ని కలిగిస్తాడు. అట్లాగే 3వ బుధ గురులు కొంత శుభాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి కావాల్సినంత మేర ధనం అయితే లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వారు అమ్మవారిని ఎక్కువగా లలితాదేవిని, లక్ష్మీదేవిని, దుర్గాదేవిని ఇట్లా ఆరాధన చేసుకోవడం మంచి శుభాన్ని కలిగిస్తుంది.